నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. మేము లిరికల్ వీడియో చూసి చెప్తున్నాం ఆ మాట. లిరికల్ వీడియో, ట్రైలర్, ఆ డైలాగ్ ఎక్కడ అసలు బాలేబాబు ఎనర్జీ కానీ అసలు డాన్స్ లో మీరు ఇంకా చూస్తారు. నేను ఎందుకంటే ఇంకా ఇప్పుడే రివీల్ చేయొద్దని చెప్పట్లేదు. సినిమా చూడండి, పాట చూడండి, ఎనర్జీ లెవెల్స్ చూడండి, అమేజింగ్ ఉంటుంది. సో డాన్స్ నెంబర్ బాధ్యత అంతా, భారం అంతా మీ మీద పెట్టేశారు మొత్తం. అంతే కదా, ఒకటే సాంగ్ ఒకటే సాంగ్ కాబట్టి అది గొప్ప విషయం. అంటే బోయపాటి శ్రీను గారు నన్ను నమ్మడం అనేది, నేను అదే చాలా థ్యాంక్ఫుల్ టు బోయపాటి సార్. నిజంగా మన సరైనోడ్లో టైటిల్ సాంగ్ డూడు అడూడు రారా డూడు ఆ సాంగ్, తర్వాత అఖండలో మెయిన్ సాంగ్స్, అంటే ఆయన సినిమాలో మెయిన్ సాంగ్స్ అనేది నాకు చెప్పడం అనేది ఆయన ట్రస్ట్ ఎంత ఉంటుందంటే, అసలు సార్ మూమెంట్స్ కంపోజ్ చేశాను వీడియో చూడండి అని అంటే, ఆయన బ్రదర్ నువ్వు బ్లడ్ పెట్టి చేస్తావు బ్రదర్, నాకు అసలు అవసరం లేదు చూడడానికి, నువ్వు బాగా చేస్తావు అనేసరికి మనకు అసలు సార్ మూమెంట్స్ చూసిన తర్వాత అంటే ఓకే, అంత కాన్ఫిడెన్స్ మెయిన్ అంటే. అందుకని ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నేను కూడా ఫీల్ అయ్యి, నిజంగా ఇది నా సినిమా, నా మీద నిజంగా ఒక బ్రదర్ లాంటి బోయపాటి గారు నా మీద నమ్మకం పెడితే దాన్ని అసలు ఎక్కడ ఆయన ఎప్పుడు లెట్ డౌన్ చేయకుండా ఆ లెవెల్లో పెట్టు. ఇప్పటి వరకు పాస్ట్ లో ఎప్పుడు చూసుకున్నా కాంబినేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు బీబీ ఎలా అన్నారు, బాలయ్య బోయపాటి, ఈ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంటది. అలాగే ఇప్పుడు మీరు బోయపాటి గారు కలిస్తే కూడా సంథింగ్ ఈ క్రేజ్ ఉంది. ఎందుకు దీని వెనక ఏముంటదండి? ఈ మ్యాజిక్ ఎలా ఉంటది? మ్యాజిక్ అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఫ్రీడమ్. అసలు ఆయన ఇచ్చే ఫ్రీడమ్కే నాకు నిజంగా చెప్తున్నా మతిపోద్ది నాకు. అసలు ఇంత నమ్ముతాడేంట్రా బాబు, అసలు ఇంత హై బడ్జెట్ ఫిలిమ్స్ ఎక్కడ కూడా నన్ను క్వశ్చన్ చేయకుండా, అసలు నేను సార్ నాకు ఈ ప్రాపర్టీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, టెక్నికల్గా ఆ కెమెరా అక్కడి నుంచి రావాలి అని అంటే, ఈ సాంగ్లో ఫిట్ అవుతుంది అని ఆయనకు తెలిసిందంటే మాత్రం ఆ కెమెరా అక్కడ ఉంటుంది అంతే. అంత వాల్యూ ఇస్తాడు. అప్పుడు మనకి ఎంత ఎనర్జీ వస్తుంది, మనం ఒకరు నమ్మినప్పుడు. ఆ కాంబో అంటారా లేకపోతే ఆ కాంబినేషన్ అంటారా, డెఫినెట్గా ఇప్పటి వరకు థర్డ్ టైం ఇది హ్యాట్రిక్. ఈ సాంగ్తో మేము వి ప్రూవ్డ్ నిజంగా బెస్ట్ సాంగ్స్ చేసాం అనేది. ఆయన వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టింది, మీరు కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. బోయపాటి, బాలకృష్ణ గారు, ఇంకో హ్యాట్రిక్ లోడింగ్ అనమాట. లోడ్ అయిపోయింది, ప్రూవ్డ్. ఓకే లోడింగ్ ఏముంది, అంటే ఇంకా పెండింగ్ కొంచెం ఉంది కదా, ఇంకా గ్రేట్ సక్సెస్ కి కొంచెం పెండింగ్ ఉంది కదా, సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. నేను వెరీ మచ్ కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను కొన్ని చూసి చెప్తున్నాను. ఇది అసలు అన్డౌటెడ్ బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా అసలు ఇప్పుడే కాదు, ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకో లెవెల్కి వెళ్తుంది, నో డౌట్. షాక్ అవుతాం, బాలేబాబు చూసి షాక్ అయిపోతాం. ఎన్ని డేస్ పట్టిందండి మొత్తం? ఇది 6 days షూట్. 6 days మొత్తం. ఇప్పుడు బాగా నవ్వుతున్నారు, ఫ్రీగా ఉన్నారు, కానీ అప్పుడు ఎలా ఉండేవారు అసలు సెట్స్ లో? అప్పుడు లిరికల్ వీడియోలో ఉంటాయి కదా కొంచెం టెన్షన్ లేదండి. నిజంగా చెప్పాలంటే బోయపాటి శ్రీను గారు మా టెక్నీషియన్ నుంచి ఆయన వర్క్ ఎలా తీసుకుంటారంటే పీస్ఫుల్గా ఉంచుతారు మార్నింగ్ నుంచి. మీరు నమ్మండి, మార్నింగ్ 7:30, 8 o'clock ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి, ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి ఎంత పీస్ఫుల్గా టెన్షన్ లేకుండా, అంటే ఒక బ్లాగ్ పెట్టి దాన్ని క్రియేటివ్గా ఆలోచించే స్పేస్ ఇస్తారు బోయపాటి గారు. అప్పుడు మనకి ఏంటంటే క్రియేషన్ అనేది పెరుగుతుంది. ఒక రాంగ్ షాట్ పెట్టినా మనకు లేదు ఇది పడదు ఈ షాట్ అనేది తెలుస్తుంది. నిజంగా ఆ క్రెడిట్ అంతా బోయపాటి శ్రీను గారిదే. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే నా కెరియర్లో మర్చిపోలేని సాంగ్స్ ఇచ్చాడు. ఎందుకంటే సరైనోడు, అఖండ, ఈరోజు అఖండ తాండవంలో జాజికాయ సాంగ్. అంటే నేను ఇప్పుడు క్రియేటర్కి క్రియేటివ్ స్పేస్ లేకపోతే వాడు రిస్ట్రిక్ట్ అయిపోతాడు, మైండ్ పని చేయదు. ఓకే మనం ఎన్నిసార్లు ఎన్ని చేసినా ఇంతేనా అని. నాకు ఎవ్రీ టైము ఆయన సినిమాలో సాంగ్ ఇచ్చి క్రియేట్ చేయడానికి ఒక స్కోప్ ఇచ్చి బూస్ట్ ఇస్తున్నారు. అసలు థ్యాంక్స్ టు బోయపాటి సార్. సో 6 రోజులు మాట్లాడుకుంటే 6 రోజులు మీరే డైరెక్టర్ సెట్స్ లో, బికాజ్ మొత్తం బాధ్యత మీది. 600 మందిని హ్యాండిల్ చేశారంటే పెద్ద డైరెక్టర్లకు సాధ్యమైన టాస్క్ అది. అవును, నా వెనుక బోయపాటి సార్ అలా ఉంటాడు అంతే, ఉండి నడిపిస్తారు ధైర్యం. ఎవ్రీ బ్లాక్ కి అసలు ఎవ్రీ బ్లాక్ ఆయన క్రియేట్ చేసి, అంటే చేయించుకునే విధానం ఆయన ఎంత అంటే, నువ్వు వర్క్ చేయి, నేను ఉన్నా, నీకేం కావాలి చెప్పు, అది సాంగ్ లో ఫిట్ అవుద్దా లేదా, ఫిట్ అవుతే ఖచ్చితంగా వస్తుంది, నువ్వు అది వదిలేసాయి, ఇంకా దాన్ని నెక్స్ట్ ఏం చేయాలనేది పక్కన పెట్టేసి నాకు చెప్పావు కదా అది వచ్చేస్తుంది. ఈ బ్లాక్ ఏం చేయాలో చేయి, అదే రిజల్ట్ ఈరోజు. ఎవ్రీ బ్లాక్ మీరు ఇదే కాదు, సాంగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ గ్రాండియర్తో ఉంటుంది.
కొత్తగా ఉంటది. లైటింగ్ ప్యాటర్న్ గానీ అసలు అమేజింగ్ నెక్స్ట్ లెవెల్. నేనే షాక్ అయ్యా. లైటింగ్ ప్యాటర్న్, బోయపాటి గారు కాస్ట్యూమ్ సెలెక్షన్స్, మా టీమ్ అందరం గానీ అసలు ఫైనల్ అంటే ఏదో గాడిగా అన్ని కలర్స్ యూజ్ చేసి చెయ్యొద్దు. ఒక మూడ్ ఇద్దాం ఈ సాంగ్‌కి అని అనుకోని చేసింది. ఇప్పుడు గొప్ప గొప్ప సినిమాలన్నీ గొప్ప గొప్ప సినిమాలు ఎందుకు అవుతాయంటే అందులో ఛాలెంజెస్ చాలా గట్టివి ఫేస్ చేస్తారు, వాటిని ఓవర్కమ్ చేస్తారు, సక్సెస్ అచీవ్ చేస్తాడు హీరో. సో గొప్ప కథలు అవుతూ ఉంటాయి. మీకేమన్నా ఇంత 600 మందిని హ్యాండిల్ చేయడంలో, బాలయ్య బాబు గారు టైంకి వచ్చినప్పుడు అలర్ట్గా ఉండడంలో, వీటిలో ఎప్పుడైనా కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? లేదండి. అసలు లేదు. ఎందుకు చాలా స్మూత్. లేదంటే బోయపాటి గారే రీజన్ దానికి కూడా ప్రీ ప్లాన్. అసలు డాన్సర్స్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఆయన ప్లానింగ్ అమేజింగ్ ఉంటది. ఆయన మనం రేపు ఏం చేయబోతున్నామో కాస్ట్యూమ్ గానీ, ప్రాపర్టీ గానీ ప్లానింగ్ అద్దిరిపోద్ది. అందుకనే టెన్షన్ ఉండదు. మనకు టెన్షన్ ఎప్పుడు పడతాం? మనం అనుకుంది రాకపోతే, మనం అనుకుంది చేయలేకపోతే, అది అచీవ్ చేయలేనప్పుడు మనకు టెన్షన్ వచ్చేస్తది. అయ్యో! మనం ఇది అనుకున్నాం కదా! అక్కడ మనం అనుకున్నయన్నీ సాఫీగా జరిగిపోతా ఉంటే మోర్ ఎనర్జీ వస్తది. ఎంతూజియాజంగా ఉంటాం గానీ, అస్సలు దానికి రీజన్ బోయపాటి గారు. ప్రీ ప్లాన్డ్ సాంగ్ అంతా. ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఇమీడియట్‌గా సాంగ్ అనగానే మీకు అంటే ఎలాంటి బాడీ లాంగ్వేజ్ గుర్తొస్తది? ఎలాంటి స్టెప్పులు పెడదామని అనిపిస్తది? సాంగ్‌ని బట్టండి. నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 'అఖండ' కాకుంటే వేరేలా ఉండేది సాంగ్. వేరేలా ఉండేది. బావుండేది అన్‌డౌటెడ్‌గా. కాకపోతే 'అఖండ' నుంచి వస్తున్నాము. 'అఖండ తాండవం' పార్ట్ 2 వస్తుంది. ప్లస్ సినిమాలో ఉన్న ఓన్లీ 1 మాస్ నంబర్. డాన్స్ అంటే బాలయ్య గారంటే డాన్స్ ఆయన ఇప్పుడు 'చిరంజీవి' గారన్నా, బాలయ్య బాబు గారన్నా డాన్స్ కంపల్సరీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆ డాన్స్‌లో థ్రిల్ అనేది లేకపోతే ఇప్పుడు ఫ్యాన్‌గా, సినిమా ఆడియన్‌గా మన సినిమాకెళ్ళి ఆ సాంగ్ చూస్తున్నప్పుడు ఒక విజిల్ మూమెంట్ లేకపోతే మనం ఎంత డిసప్పాయింట్ అవుతాం. ఆ విజిల్ మూమెంట్ వచ్చేసిందంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ విజిల్ మూమెంట్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకున్న మాస్ ఇమేజ్ గానీ, ఆ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అదే అదే మళ్ళీ వేరే సినిమా అయితే మూమెంట్స్ ఉంటాయి అన్‌డౌటెడ్‌గా. కాకపోతే ఛాలెంజింగ్‌గా ఉండదు. అంటే ఒక మనకు స్ట్రెస్ ఉండదు. ఇదేంది ఫస్ట్ బెంచ్ మార్క్ మనమే సెట్ చేశాము. 'అఖండ' జై బాలయ్యతో. మళ్ళీ ఇప్పుడు అది దాటాలి. దాని మించే ఉండాలి తప్ప ఎక్కడ తగ్గద్దన్న ఇంటెన్షన్‌తో చేసింది. అది. సో బేసికల్లీ బాలయ్య బాబు గారంటే ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' తర్వాతైతే యునానిమస్‌లీ అందరూ జై బాలయ్య అంటారు. ఇప్పుడు మారిపోయారు. హేటర్స్ లేరు. అసలు బాలయ్య బాబు గారంటే అందరికి ఇష్టమే. పక్కా. ఏ సినిమా ఆయన సినిమా చూస్తే ఖచ్చితంగా జై బాలయ్య అంటారు. అవును. నేను ఒక 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అయినా నేను అంటాను. 'చిరంజీవి' ఫ్యాన్ నేను అంటాను. ఎవరైనా అంటారు. సో ఇలాంటి సిట్యుయేషన్ ఉంది. బట్ మీరు లోపలికెళ్ళి ఆయన మనస్తత్వం ఎంతో కొంత తెలుస్తది. 6 రోజులు ట్రావెల్ అయినప్పుడు ఆయన గుణగణాలు తెలుస్తాయి. ఎలా బిహేవ్ చేస్తారని తెలుస్తాయి. ఇదేదన్నా ఒక ప్రత్యేకమైన క్వాలిటీ గాని, ఒక యాక్ట్ గాని చూసి ఆయనకి ఫిదా అయిపోయిన సందర్భం ఏదైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐల్ స్టార్ట్ విత్ మనం అందరము సినిమా లవర్స్. ఇప్పుడు మనం అంటే ఒక గ్రూప్‌కి చెందిన వాళ్ళం గాదు. ఒక అంటే ఒక హీరోకి చెందిన వాళ్ళం గాదు. మనం ఒక సినిమాని ఎంజాయ్ చేసే లవర్స్. యాజ్ ఎ టెక్నీషియన్, కొరియోగ్రాఫర్‌గా నాకు ఒక సాంగ్ బావుందంటే డెఫినిట్‌గా దాన్ని అప్రిషియేట్ చేస్తా. అలా ఇప్పుడు నేను 'మనశంకర వరప్రసాద్‌లో' గూడా నేను సాంగ్ చేశాను. నేను ఎంతలా ఎంజాయ్ చేశాను. అంటే ఆయనకి చేసినప్పుడు అంటే డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళని ఒకరు తగ్గించి, ఒకరిని పైకెత్తేవి ఏముండవు. ఇండివిడ్యుయాలిటీ ఉంటది. అలా నువ్వు అడిగిన క్వెషన్‌కైతే మాత్రం నేను నేర్చుకుంది బాలయ్య గారి దగ్గర నుంచి. ఇప్పుడు నేను చేస్తూ ఆల్మోస్ట్ సీనియర్ మాస్టర్ అయిపోయాను నేను. ఎక్కడో ఒక దగ్గర సీనియారిటీ వచ్చినప్పుడు మీకు ఒక డల్‌నెస్ వస్తది. ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు. అంటే మనకు సాంగ్స్ చేస్తూ ఒక మొనాటనీ అంటారా? అదొచ్చేస్తా ఉంటది. బట్ 'అఖండ' దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి ఏంటంటే నెవర్ గివ్ అప్. అసలు ఫస్ట్ నువ్వసలు నెగెటివ్‌గా ఇది చేయగలనా అని ఆలోచించకు. నువ్వు చేస్తూ ఎళ్ళు అది పాజిటివ్‌గా నీకొచ్చేస్తది అంతే. అది మా మైండ్ సెట్‌తోనే ఈ సాంగ్ కంపోజ్ చేశాను. నిజంగా ఆల్రెడీ దాంట్లో బాల్ మూవ్‌మెంట్ చేసాం గదా! షర్ట్ మూవ్‌మెంట్ చేసాము. ఇంకా చాలా స్టిక్ మూవ్‌మెంట్ అని దాంట్లో ఉంటాయి. అసలు మళ్ళీ ఇప్పుడు 'అఖండ తాండవం పార్ట్ 2' ఆ లెవెల్ ఆఫ్ సాంగ్ చేయగలుగుతామా అనే మైండ్ సెట్ నాకు గనుక ఉండింటే నేను అచీవ్ చేయలేకపోయాను. బట్ బాలయ్య గారికి చేస్తున్నాం. ఆయన దగ్గర నుంచి మనకి ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. అండ్ ఫస్టే మైండ్ ఓపెన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా థియేటర్‌లో చూడండి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అంటే బీ పాజిటివ్. ఆయన దగ్గర నుంచి ఏందంటే మార్నింగ్ రాగానే చాలా సరదాగా ఉంటారు. మార్నింగ్ రాంగానే నిజంగా టెక్నీషియన్ విష్ చేయగానే ఆయనొచ్చి విష్ చేయగానే మనకో ఎనర్జీ వస్తది.
నేను అది నేర్చుకున్నాను. బీ పాజిటివ్ ఆల్ ద టైమ్. అంటే ఇది చేయగలనా లేదా కాదు, చేసే అంతే. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను.